జాగ్రత్తగా మరికొన్ని సంగతులు విందాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వాడితో చెప్పడు. అంతేకాక భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పిన కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడని. ఆగుతాం. కొన్ని వాక్య భాగాలు పదే పదే చదవాల్సిన వాక్య భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా యూదుల యొక్క టీచింగ్ లేదా వారి ప్రీచింగ్ అంత త్వరగా అర్థం కాదు. వాళ్ళ నెగిటివ్ షేడ్స్లో నుంచి పాజిటివ్ షేడ్స్ కూడా చూపించిన మెసేజెస్ ఉన్నాయి. అవి అంటే ఒక చెడ్డ ఉదాహరణ నుంచి ఒక మంచి నేర్పించే విధానం ఉంది. ఎవరికి? యూదులకి. అందుకే వాళ్ళ బోధన అర్థం చేసుకోవాలి అంటే కాస్తంత సందర్భానుసారంగా చదవాలి. ఇందాక అన్ని వాక్యాన్ని చెప్పారు. చాలామంది ఆ వాక్యాన్ని ఎలా వివరించారంటే, ఆడు పోగేసుకున్నాడుగా, ఆడు గోడాంస్లో పోగేసుకున్నాడు కదా, ఎవరు? ఈ ధనవంతుడు. పోగేసుకున్న సందర్భంలో దేవుడు నైట్ వచ్చి మాట్లాడుతుంటాడు. ఏమనంటే, వాడు నైట్ ఫీల్ అవుతాడు. డబ్బులు ఉన్న వాళ్ళకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నైట్లు నిద్ర రాదు వాళ్ళకి. సీలింగ్ లేవి చూసుకుంటారు అన్నమాట, డబ్బులు ఎక్కువైపోయి. అలా చూసుకుని ఫీల్ అవుతారు. అకౌంట్స్ గుర్తొస్తుంటాయి, గోల్డ్ గుర్తొస్తుంటుంది, సైట్స్ గుర్తొస్తుంటాయి, ఇంకా వాళ్ళ పెట్టుబడులు, నెక్స్ట్ మంత్కి ఎంత గ్రాస్ రాబోతుంది, పర్సంటేజ్, ఇవన్నీ గుర్తొచ్చి ఆనందంలో నిద్ర రాదన్నమాట. ఆ ఆనందంలో వాడు చెప్పుకుంటున్నాడు ఏమనంటే, ప్రాణమా తినుము, తాగుము, సంతోషించమని. వాడు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుకుంటున్నాడు, ప్రభు వచ్చి అన్నాడు, ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారన్నారు. ఈ సందర్భాన్ని ఎగ్గొట్టి పెద్ద పెద్ద సుఖాల బోధకులు దీన్ని ఎలా తిప్పారంటే, ఆ ప్రాణం అడుగుతున్నారన్నది ఎవరో తెలుసా మీకు అన్నారు. ఎవరు అని చెవులు పెద్ద అయిపోయినాయి మనకి. ఎవరు అనగానే ఎవరేంటి? ఆ ప్రకటన గ్రంథం 9:6 బలిపీఠం కింద వధింపబడిన ఆత్మలు ఉన్నాయిగా, ఉన్నాయి, వాళ్ళే అడుగుతున్నారు అన్నారు. ఈడి ప్రాణం వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే, అడుగుతారు మరి, ఇలాంటి గొట్టంగాళ్ళందరూ లోకంలో ఉంటే అడగరా అన్నారు. నేను అడుగుతున్నాను, బలిపీఠం కింద ఉన్న వాళ్ళు కాదు వీళ్ళ ఆత్మలను అడుగుతున్నది, బలిపీఠం కింద ఉన్నవారు కాదు వీళ్ళ ప్రాణాలు అడుగుతుంది, వీళ్ళ కింద కూలి పనులు చేసి నలిగిపోతున్న వారు ఉసురు అడుగుతుంది, వీళ్ళని తీసే ప్రభువా అని. కాబట్టి సందర్భానుసారంగా వాక్యం చదివితే భయం వేస్తుంది. సందర్భానుసారంగా వాక్యాన్ని చదివితే కొంచెం జాగ్రత్త, బ్రతుకుల్లో భక్తిని మనకు నేర్పిస్తాయి. లేదంటే అదేదో ఒక జీకే బిట్లు నేర్చుకుని ఇటుకెళ్ళిపోతాం. ఇప్పుడు అదే షేడ్లో మనం వెళ్తున్నాం. ఇప్పుడు చదువుతున్న వాక్యాన్ని మీరు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, త్రిత్వంలోని ఈ దైవత్వము తనను తాను వ్యక్తీకరించుకోవడానికి కొన్ని ఉదాహరణలు వ్యక్తీకరిస్తుంది. ఆ ఉదాహరణ ఏం చెబుతుంది దైవం అంటే? చెప్తున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎవరైతే సంఘములో లేదా సార్వత్రిక సంఘములో లేదా సువార్తలో నలిగి వేసారిపోతారో వాళ్ళందరూ జాగ్రత్తగా చదువుకోవాల్సిన వచనం ఇది. అవగాహన లేకపోతే ఉపమానాన్ని తప్పుద్రోవ పట్టిస్తాను. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చెడ్డ ఉదాహరణలో నుంచి కూడా మంచి పాఠాన్ని నేర్పించే టీచింగ్స్ జూయిస్కి ఉన్నాయి.
మరలా మీకు చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను. ఇదిగో దేవుని రాజ్యము పులిసిన పిండిని పోలి ఉందన్నాడు. అదేంటి పులిసిన పిండి అంటే? మంచిదనా చెడ్డదనా చెప్పండి? మంచిదా చెడ్డదా? పులిసిన పిండి అంటే అది మంచిది కాదు, అది తినడానికి పనికిరాదు, ఇంట్లో పెట్టుకోవడానికి పనికిరాదు, పనికిరాని దాన్ని పులిసిన పిండి అంటారు. పులిసిన పిండి అనే ఒక భయంకరమైన పదార్థాన్ని దేనికి పోలుస్తున్నాడు అంటే, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ని పాజిటివ్గా ఎందుకు పోలుస్తున్నాడు అంటే, ఉదాహరణలో కనబడుతున్న పిండి చెడ్డదైనా అందులో వెనకాల ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్ అంటున్నాడు. ఎలా అంటే, పిండి పులిసిపోయిన తర్వాత దాని సైజు పెరుగుతుంది. మీరు చూడండి, రొట్టె పులిసిపోయింది అనుకోండి, మనం కొన్నప్పుడు ఎంత ఉంటుంది రొట్టె, ఉదయానికి ఇంత అయిపోయింది అనుకోండి, ఏంటి దేవుడిని రొట్టెని దీవించాడనా? ఏంటి దాని అర్థం ఏంటి? ఎక్స్పైర్ అయిపోయింది, అది పులిసిపోయింది. అంటే ఇంత రొట్టు అది ఎలా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు అది ఎలా అయితే ఇంకా అది విస్తరించిందో, దేవుని రాజ్యాన్ని కూడా ఎలా పోలుస్తున్నాడు అంటే, విస్తరిస్తే అంటే పిండి పులిసిపోయినప్పుడు పిండి ఎలా విస్తరిస్తుందో, ఇంకా ప్లేస్ని ఎలా ఆక్యుపై చేస్తుందో, దేవుని రాజ్యం కూడా పిండి మాదిరి విస్తరిస్తుంది అనడానికి ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్లో నుంచి చెప్పండి, పాజిటివ్ మెసేజ్ ఇచ్చాడు. ఇలాంటి టీచింగ్స్ ఉన్నాయి బైబిల్లో. అలాంటి టీచింగ్ ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఈ 7 నుంచి 10 వచనాల్లో చండాలమైన యజమానితో దేవుడిని తనను తాను పోల్చుకున్నాడు. నా మాట అర్థమవుతుందా? చండాలమైన యజమాని అంటే, మనం విలేకరులం అయ్యామనుకోండి, శ్రామికుల కష్టాన్ని దోచుకున్న దౌర్జన్యకారుడు యజమానుడు అని రాస్తాం మనం ఎగ్జాంపుల్ చదివితే. ఒకవేళ విలేకరులుగా పనిచేసాను, లోకల్ టీవీ విలేకరుగా పనిచేసాం అనుకోండి, ఇలాంటివి చదివినప్పుడు ఇదిగో సామాన్యుల కష్టాన్ని, శ్రామికుల కష్టాన్ని దోసేసిన యజమానులు, ఈ దౌర్జన్యం పోవాలి. ఈరోజు అంబేద్కరిజం కదండి, అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటివి మనం రాస్తాం, అడుగుతున్నాను, ఇలాంటివన్నీ మనం రాస్తాం. ఎందుకంటే ఈ యొక్క వ్యత్యాసాలు చూసే విధానం ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కాస్తంత ఒక విధానం, ఒక ఉదాహరణ మనకు తెలియాలి. దీన్ని ఏమంటారంటే స్లేవ్స్ ఎగ్జాంపుల్స్ అంటారు, బానిసల యొక్క ఉదాహరణలు. బానిసలు అనగానే మీకు తెలుసు, మన ఇండియాలో కూడా బానిసత్వం కొనసాగింది. కులం పేరు మీద బానిసత్వం కొనసాగింది. పెత్తందారి వ్యవస్థ పేరు మీద చిన్న తెగల వారిని ఊడిగించేశారు. అందంగా ఉన్న వాళ్ళని వాడుకున్నారు, కాస్త మందంగా ఉన్న వారిని ఇంట్లో పనులు చేసుకోవడానికి పెట్టుకున్నారు. దేవుడి పేరు మీద దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేశారు, రకరకాలు చేశారు. 1 కాదు 2 కాదు, రకరకాల. ఇక దేవుడి పేరు మీద జరిగించిన దౌర్జన్యం అంత ఇంత కాదు. ఏమనంటే, మేము యజమానులు అబ్బాయి అన్నారు. ఇక రెండవది ఏం జరిగింది? అబ్రహాం లింకన్ మీకు తెలుసు, నల్ల జాతీయులు తెల్ల జాతీయులకి బానిసలుగా ఉండేవారు. అబ్రహాం లింకన్ ఫైట్ చేసేంత వరకు, జూనియర్ మార్టిన్ లూథరన్ ఫైట్ చేసే వరకు, వీళ్ళందరూ ఫైట్ చేసేంత వరకు నల్ల జాతీయులు తెల్ల జాతీయులు బానిసలయ్యారు. ఈ నల్లోల్ని తెల్లోళ్ళు కొనుక్కున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, గల్ఫ్ ఏరియాలో 2 సంవత్సరాలు మన వాళ్ళు కొనుక్కుంటారు. గల్ఫ్ వెళ్తున్నాం అంటారుగా, గల్ఫ్ వెళ్ళడం అంటే ఏంటి? 2 సంవత్సరాలు మమ్మల్ని కొనుక్కుంటున్నారు అని. మీరు ఇల్లు అక్కడికి ఉన్న వాళ్ళని మీరు అడగండి, 2 years వాళ్ళకి బాండింగ్ రాసేస్తున్నాం, కొనుక్కుంటారు. ఇప్పటికీ బానిసర్కాలు ఉన్నాయా? స్లేవ్స్గా మనుషులను కొనుక్కుంటారంటే కొనుక్కుంటారు. అమెరికాలో మొన్నటి వరకు జరిగింది, ఇండియాలో మొన్నటి వరకు జరిగింది. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో పైలు కాపు విధానం అనేది ఇంకా నడుస్తోంది. ఇంకా చాలా విధానాలు నడుస్తున్నాయి. వీటన్నిటి గురించి ప్రపంచం మనకు ఉదాహరణలు నేర్పుతుంది. బానిస అనగానే హక్కులు లేనోడు, బాగా వినాలి, హక్కులు లేని వాడిని బానిస అంటాడు, వాయిస్ లేని వారిని బానిస అంటారు. మరి ఏముంది బానిసకి? బానిసకి బాధ్యతలు తప్ప బానిసకి ఏముండవు చెప్పండి? హక్కులు ఉండవు. ఒకడున్నాడు, గ్రీక్ ఫిలాసఫర్ సెనెకా అని ఒక గ్రీక్ ఫిలాసఫర్. ఏమంటాడంటే, 3వ శతాబ్దానికి చెందినవాడు వీడు. స్లేవ్ ఈజ్ ఏ టాకింగ్ యానిమల్ అంటే ఆడు మాట్లాడే జంతువే తప్ప ఆడికి హక్కులేమీ లేవు. బానిస అనేవాడు మాట్లాడతాడు. జంతువు అంటే జంతువు గీడికి ఇంట్లో
కుక్కని ఎలా పెట్టుకుంటున్నామో ఈయన అలా పెట్టుకున్నాం. ఆ కుక్క కాపలా కాస్తుంది, ఈడు మన ఇంట్లో పనులు చేస్తాడు. అంతే. స్లేవ్ బానిస అనేవాడు మాట్లాడే జంతువుల్లో ఒక జంతువు, అంతే. ఇలా రకరకాల పోలికలు ఉన్నాయి. ఇలాంటి ఉపమానంలో బాధపడే విషయం ఎవరో చెప్పనా, బానిసలుగా ఉన్న వారిని పోలుస్తూ ఇందులో యజమానిని చూపిస్తున్నాడట. అర్థమైనట్టే ఉంది, ఏం అర్థం లేదని అర్థమైంది. చూద్దాం మీకు అర్థమయ్యేలా. అమ్మ బొమ్మ చూపించి మీకు వాళ్ళు నేర్పిస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి ఎగ్జాంపుల్ నేను చదువుతున్న మాటలు అక్కడ మీకు కనబడితే చూడండి. 7వ వచనం నుంచి చదివి ఒకసారి అక్కడ లుక్ వేయండి. మీరు ఇమేజెస్ ప్లే చేయండి. ఒకసారి మీరు చూడండి. 7వ వచనంలో మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పిన. బాగా వినాలండి, చాలా జాగ్రత్తగా వినాలి. జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడండి. అక్కడ దున్నుతున్న వాడిని గూర్చి మేపుతున్నవాడు అంటే పశువుల కాపరి, వ్యవసాయదారుడు, 2 రకాలు చెబుతున్నాడు. దున్నేవారి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. దున్నేవాళ్ళు ఎలా ఉంటారండి? రోహిణి కార్తీక్ అని వస్తే అది నెక్స్ట్ మనకి బంపర్ ఆఫర్. రోహిణి కార్తీక్, దాని కత్తిర అంటారు, రకరకాలు అంటారు. ఎలా ఉంటుందండి టైమింగ్? రోహిణి కార్తీక్ అయిన తర్వాతే ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారండి? ఆ బానిసలు ఉన్నవారు ఆ పగిలిపోయిన పొలాల మధ్య, ఇరిగిపోయిన నేల మధ్య, విపరీతమైన ఉష్ణోగ్రత మధ్య వాళ్ళు ఋతుప్రవణాల కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడంటే ఎరువులు ఉన్నాయి, ఇప్పుడంటే బోర్లు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, పూర్వం లేదా మన పితరుల కాలంలో ఎరువులు లేవు. ఎరువులు లేని కాలంలో దేవుడు దిగుబడి ఎలా ఇచ్చేవాడంటే ఉరుముల ద్వారా ఇచ్చేవాడు. నోట్ చేసుకోండి. ఎరువులు లేని కాలంలో ఉరుముల ద్వారా దిగుబడి ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఏంటి పొలాల పండడానికి వర్షం ఉండాలి కానీ ఉరుములు దేనికండి అంటే, కాస్త చదువుకుంటే అప్పుడప్పుడు సోషల్ పుస్తకం గుర్తుంటే మనకు అర్థమైపోతుంది. మనం చదువుకున్నాగా 7th క్లాస్ 8th క్లాస్ టైంలో ఉరుములు దేనికి, వర్షం ఉంటే సరిపోతుంది అంటే నో, ఎరువులు లేని టైంలో పక్క ఉరుములు వాన పడితేనే పొలాలు బాగా పండుతాయి. ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారా, అసలు ఉరుములతో పడే వానలు పడుతున్నాయా? వానే పడతలేదు. ఒకప్పుడు వాన పడితే ఎదవ సాంగులన్నీ పాడేవారు, పనికిమాల ఉదాహరణలన్నీ పాడేవారు. చెత్త, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు అని అడిగిందంట. దాక్కున్నావా, రావాలిగా అన్నదట. ఈవిడ పెద్ద హీరోయిన్ మనకి. ఈడంటాడు వర్షం పడుతుందిగా బజ్జీలు వేయకపోయావా అన్నాడట. సమోసాలదే టీ పెట్టే వేడివేడిగాని అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయాక వర్షాలు పడటం మానేసింది. ఎక్కడికి పోయావు? ఆడుకుంటున్నాను కదా, రావు కదా. అడుగుతున్నాను. ఉరుములు వాళ్ళను బాగా విన్నాడు. ఉరుములు వాళ్ళు ఎందుకంటే కావలసినప్పుడు వర్షమే కాదు, వర్షం ఉరుములతో పడాలి. ఎందుకంటే ఉరుములు ఎరువు లాంటివి. నేను రాసుకుని వచ్చాను, ఎందుకని మర్చిపోతాను, మళ్ళీ ఎవడో నన్ను పట్టుకుంటాడని రాసుకున్నాను. మెరుపు ఈ వేడికి ఏం జరుగుద్దంటే నైట్రోజన్, హైడ్రోజన్ గాలుల సమ్మేళనం కలిసి NH3 తయారవుతుంది. NH3 అంటే అమోనియా తయారవుతుంది. జల్తున్నారుగా అమోనియా పిండి. ఈ అమోనియా ఎందులోంచి వస్తుంది తెలుసా? ఉరుములు దానికి తోడై, ఆ ఉరుములకి ఆ మెరుపులు తోడైతే ఈ నైట్రోజన్, హైడ్రోజన్ యొక్క గాలుల సమ్మేళనంలో NH3 పుడుతుంది. అంటే అమోనియా పుడుతుంది. అమోనియాతో ఆ వర్షం అలా పడితే, ఏ పొలంలో వర్షం పడితే చెప్పండి ఆ పొలానికి దిగుబడి బాగా వస్తుంది. అందుకే ఉరుములు వలన పడేవి ఒకప్పుడు, దిగుబడులు బాగుండేవి, విత్తనం గట్టిగా ఉండేది, తిన్న మనం కూడా గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని చెత్తలు తింటున్నాం. ఇప్పుడు ఉరుములు లేవు, ఎరువులు, ఉరుములు లేవు, మెరుపులు లేవు, అంతా
గాలివానలు, మళ్ళీ చేసిన వ్యవహారానికి సరిపోలేదని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలట సహజమైన వర్ష కేంద్రీకృతాన్ని తీసుకొచ్చి మేఘమందనం చేస్తారంట. మేఘమందనం, మనకి మేఘమందనం అంటే వర్షాలు కావాల్సిన టైంలో కురిపించేస్తారు. కురిపించారు, చచ్చిపోతాం ఇవన్నీ తినేసి. పెరుగులో చెప్తున్నారు కదండి, పెరుగులో ప్లాస్టిక్ అట్ట, నాకు తెలీదు పెరుగు ప్యాకెట్ వేసుకోకూడదని మంచి చెప్తున్నారు. పెరుగులో అట మనం ఒరిజినల్ పెరుగు వేసుకుంటాం కదా, ఒరిజినల్ పెరుగు ఇలాగ వేసుకున్నప్పుడు ఇది ఒరిజినల్ పెరుగు అనడానికి కొంచెం వాటర్ కంటెంట్ అలా పక్కకి వెళ్తే పెరుగు ఒరిజినల్. వాటర్ కంటెంట్ పోకుండా అది టైట్గా ఐస్ క్రీమ్లా ఉందంటే గమ్ము కలిపేస్తారట. నాకు అనిపించింది ఇన్ని రోజులు గమ్ము తినేసాను నేను అని, పెరుగులో మళ్ళీ గమ్ము తిని బతికేసాము అనేసి. ఎందుకు చెప్తున్నానంటే సహజత్వం పోయింది. ఇలాంటి సహజమైన వర్షాల కొరకు ఆ పేదోళ్ళు ఎదురు చూసేవారు, ఆ బానిసలు ఎదురు చూసేవారు. ఆ బానిసలు వాళ్ళు రకరకాల ప్రయత్నాల కొరకు ఎదురు చూసేవారు. ఎప్పుడు వస్తుందా అని. బానిస అంటే నన్ను జీవితారు, ఆయన జీవించండి, వీళ్ళని కాదు, నెక్స్ట్ ఆ పొలంలో ఉన్నాయని జీవించండి, పొలంలో ఉన్నాయని జీవించండి. పొలం ఓకే, ఎదురు చూసేవారు. ఆ రోహిణి కార్తీక్లో ఎండ ఎలా ఉంటుందండి, అప్పుడప్పుడు ఎండ దెబ్బలు తెలియాలండి మనకి. బయటికి వెళ్ళి చూడండి, పొలాలకు అప్పుడప్పుడు సరదాగా పొలాలకు వెళ్ళండి, ఇత్తనం విలువ మనకు తెలుస్తుంది, పంట విలువ మనకు తెలుస్తుంది. గుప్పుడు మెతుకులు వదిలేయాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మెతుకులు ఎంత విలువగా వచ్చినాయో మనకు అర్థమవుతుంది. మా తండ్రి వ్యవసాయకుడు కనుక నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను నేను. 16 ఎకరాల వ్యవసాయకుడు మా నాన్న. ఆ పొలం పనులు అవి ఎంత దారుణంగా ఉంటాయంటే అవరంతా సీరియస్. అది ఆ నెరల మధ్య మనం టిక్ టాక్ అని క్యాటవాక్ చేస్తే అందులో పడిపోతాం మనం. అందులో మన నల్లేం గరుగ్గా ఉంటాయి, చెప్పులు లేకుండా. వాళ్ళు ఎంత ఎదురు చూస్తారో పనులు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు. సహజమైన వర్షాల కొరకు ఎదురు చూస్తారు. దేవుడు పోలుస్తున్నాడు, దున్నేవాడు వాతావరణం కొరకు పొలంలో ఎదురు చూస్తాడు, దున్నేవాడు నెరల మధ్య అటు ఇటు అడుగులు తడబడి ఎదురు చూస్తాడు. పెరుగుడు వాన, మెరుపులు వాన, ఎరువులు లాగా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాడు. ఎండాకాలంలోనే సరిగ్గా దున్నుతారు. నిన్నటి వరకు కర్ణాటక నుంచి మన కర్నూలు వరకు, హంపి ఏరియా వరకు ఎన్ని పొలాలు అలా రేగడు ఉంటుందండి, అలాగ ఎండిపోయి ఎక్కడైనా ఆగుదామంటే ఒక మొక్క కనపడతాం. సరిగ్గా ఈ టైంలో దున్నేస్తుంటారు. నేను అడుగుతున్నాను, ఈ టైంలో ఎందుకు దున్నుతున్నారంటే ఇప్పుడు దున్నితేనే సరిగ్గా టయానికి పొలం రెడీగా ఉంటుందని దున్నుతారండి. ఏరుశెనగ కోసం దున్నుతారు, చిన్న చిన్న పొలాల కొరకు దున్నుతారు. అంటే సరిగ్గా మండు ఎండలో దున్నుతారు. బాగా ఎండ కాసినప్పుడే మేఘం నల్లగా వస్తుంది, చూసారా? అది నేచర్కి ఉన్న సహజత్వం. అది అంటే నల్లటి మేఘం కమ్ముకి రావాలంటే వేడుగాలు ఇలాగ వెళ్ళిపోయి అది చల్లగాలు సముద్రం మీదకి వెళ్ళి మళ్ళీ ఏడుగాలు మేము వెళ్ళిపోతున్నాం మీరు రండని ఆ చల్లగాలికి ఆహ్వానం చెప్పేంత వరకు, అంటే అల్పపీడనం మామూలు పీడనం అంటారుగా, ఇదే శ్వాస లేదు. ఇదంతా జరిగేంత వరకు ఈ మధ్య ఒకడు ఎదురు చూస్తాడు. ఆ పొలంలో పనిచేసేవాడు ఎంత ఎదురు చూస్తే ఈ లోపు ఈ పొలం యజమాని ఉంటాడు. ఆ యజమాని ఇంట్లో ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఏసీ వేసుకుంటాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? దేవుడు పోల్చుకున్నాడు. ఆ ఏసీలో కూర్చున్న యజమాని దేవుడితోనే పోల్చుకున్నాడు. ఏసీ వేసుకుంటాడు, కూర్చుంటాడు. ఆ యజమాని కూర్చుని, వచ్చావా, ఎంత లేటుగా వచ్చావే అని అడుగుతాడు. అయ్యా కొంచెం ఆలస్యమైందా, కొంచెం పొలాలు ఇంకా మనకి ఆ దున్నేవాడు నాతో పాటు కలిసి రావడానికి కొంచెం టైం పట్టిందంట. రోజే చెప్పేది ఇదేరా, వచ్చి ఆ పనులన్నీ చేసి మనకు బయట సామానం అవి ఉండిపోయినవన్నీ లోపల పెట్టేసి ఆ నాగలు అక్కడ పడేసి, ఇదిగో ఆ పశువులను అక్కడ కట్టేసి ఇలా లోపలికి రా, టీ పెట్టు అంటాడు. అలాగేనయ్యా అని వెంటనే టవల్ ఇలాగా వేసుకొని వెళ్ళిపోయి చక్క వెంటనే టీ పెట్టినా నీళ్ళు పెట్టి బయటికి వెళ్తాను. చెప్పులు ఎక్కడ పెట్టారా? అయ్యా రాత్రి మీరు ఎక్కడే ఊడ్చాను, నువ్వు నాకు చెప్తావు ఎక్కడ ఊడ్చావు, తీసుకొస్తాడు, పెడతాడు, చెప్పులు ఇస్తాడు, నీళ్ళు పెడతాడు, ఒళ్ళు పడతాడు, స్నానాలు చేసేంత వరకు దగ్గరకు ఉంటాడు, స్నాక్స్ రెడీ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అంత అయిన తర్వాత ఈ పొలం నుంచి ఉదయం నుంచి సాయంత్రం ఒక ఎండలో ఎండిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వీడికి టీ ఇచ్చి, ఈయన దాకా టీయా ఎవరు ఆ ఏసీలో ఉన్నవాడికి టీ ఇచ్చి ఆడికి కావాల్సినవన్నీ ఇచ్చి చెప్పులు ఇచ్చి అన్నీ వేసిన తర్వాత సోగ్గా స్నానం చేసిన తర్వాత వెళ్తున్నప్పుడు చెప్తాడు, అంతా అయిపోయింది కదా వెళ్ళిపోయినా అనుకో, ఆ పనులన్నీ చక్కబెట్టి ఉంచు, మళ్ళీ భోజనానికి రెడీ వస్తుంది, లోపల వంట రెడీ చేసి ఉంచు. వంట రెడీ చేసేస్తాడు.
చక్కచక్క రెడీ చేస్తాడు. పొలం నుంచి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ గ్యాప్ లేకుండా చేస్తాడు. అప్పుడు అంటాడు, అంత బాగానే చేసా కానీ ఓ పని చేయి, దా భోజనం చేద్దాం అండో, భోజనం చేస్తున్నాను వెయిట్ చేయి అంటాడు. ఆ మాటలు ఉన్నాయి చూడండి, అక్కడ ఆ మాటలు ఉన్నాయి చూడండి ఒకసారి. 8వ వచనంలో, అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని, ఆ ఇమేజ్లు ప్లే చేయండి, ఇమేజ్లు. నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయవలను, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పను గాని, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయ చూపనని వానిని మెచ్చిన. అక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు చూడండి. పొలం నుంచి వచ్చాడు, పొలం నుంచి వచ్చినాడు, రా ఎంకయ్య రా 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 వచ్చావా, కొంచెం నీళ్ళు తాగు అండో, కొంచెం టీ తాగు అండో, దా కూర్చో కొంచెం చెప్పు చేతికెళ్ళే పనులు అండో, నాకు టీ పెట్టు, నాకు నీళ్ళు పెట్టు, నాకు భోజనం పెట్టు, నాకు కావాల్సిన అన్ని సిద్ధపరచు. శుభ్రంగా భోజనం చేసిన తర్వాత అంటాడ, భోజనం చేసే వరకు వెయిట్ చేయి. అది కదయ్యా, ఇవాళ కొంచెం నేను అలా బయటికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? ఇంట్లో పనులన్నీ మానేసాడు అంటే, ఈరోజు అంబేద్కర్ జయంతి అన్నారయ్య అంట. అంబేద్కర్ జయంతి అది వెళ్తావురా ఉండు అని చెప్తారు. కరెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఉండు, పనులన్నీ చేయి, అన్నీ చక్కబెట్టు, అన్నీ చక్కబెట్టి నేను భోజనం చేసే వరకు ఉండు. ఇప్పుడు భోజనం ఈడు పొలం, క్షమించండి, ఈ పెద్ద ఆయన పొలంలో పనిచేసి వచ్చాడండి. ఆ పని చేసి వచ్చిన తర్వాత అలా కూర్చుంటారు దేనంగా. అక్కడ కూర్చుని ఎన్ని చెబుతాడో ఆ ఏసీలోంచి వచ్చినట్టు. ఇంత వెయిట్ చేసావు, కనీసం లాస్ట్లో నా కోసం ఇంత కష్టపడుతున్నావు, థ్యాంక్స్ వెంకయ్య అంటాడా? కృతజ్ఞతలు అంటాడా? అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు బానిసవి, నేను యజమాని, నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నువ్వు చెయ్యాల్సిందే చేసావు, నువ్వు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయకని చెప్తున్నాడు. ఇందులో మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే గుండె బరువెక్కిపోయి నేర్పిస్తున్నాడు మనకి. ఇందులో మనకి ఏమి నేర్పిస్తున్నాడు? బాధాకరమైన విషయాలు నేర్పిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు. మరొక ఉదాహరణ మాట్లాడు. ఒకడు పొలం దున్నేవాడైతే మరొకడు ఎవరన్నట? మేపువాడు. మేపువాడు అంటే ఎలా ఉంటాడండి? మేపువాడంటే ఉదయాన్నే పనులన్నీ చక్కబెట్టుకుంటాడు. ఆ గొర్రెలను మేకలను యజమానుకుంటే ఆ మందులుంటే తోలిక పాడుంటుందిగా యజమానులకి, ఆ పాడిని తీసుకుని వెళ్ళిపోతాడు. పాడిని ఎలా మేపుతారండి? ఎప్పుడైనా గమనించారా? ఆ పశువుల్ని ఎలా మేపుతారు? అవి స్లోగా నడుస్తాయి, అటు నచ్చినట్టు నడుస్తాయి, ఊక్కుంటూ నడుస్తాయి, జారపడుతూ నడుస్తాయి, అలాగే వెళ్తాయి, ఇలాగే వెళ్తాయి. కాస్త పచ్చగా ఉన్న కాడ ఆగుతాయి, ఎక్కడైనా పొదుంటే ఆగుతాయి, నచ్చిన కాడల్లా ఆగుతాయి. అవి ఆగితే ఈయన ఆగాలి. ఎవరు? మేపేవాడు. అవి ఎలా నడిస్తే అలా నడవాలి, ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి. నేను అడుగుతున్నాను, పశువులను ఏసీలో మేపుతారా ఎండలో మేపుతారా చెప్పండి? ఎండలోనే మేపుతారండి. నెత్తి మీద ఒక మోపు పెట్టుకుని సాయంత్రానికి ఆ మోపు తెస్తూ నెత్తి మీద ఏ ఒక కర్రలో ఏ ఒకటి నెత్తి మీద పెట్టుకుని ఆ పొలాల్లో ఆ పశువులను మేపుకుంటూ వెళ్ళిపోతూ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఇంటికి వస్తారు. కష్టపడి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని మీరు చూడండి. వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళు ఉదయం ఎన్ని గంటలు లెగిస్తారు చెప్పండి? ఎన్ని గంటలు లెగిస్తారండి? ఈ టైపు వర్క్ చేస్తున్నా ఎన్ని గంటలు లెగిస్తారు చెప్పండి? మార్నింగ్ 10:30 కల్లా లేచిపోతాను అంటారా? ఎన్ని గంటలు లెగిస్తారు చెప్పండి? 4:35 కల్లా లెగిస్తారండి. 3:30 కూడా లేచేవారు ఉన్నారు మన విలేజెస్లో చూడండి. 3:30, 4:30 మధ్యలో లెగిస్తారు. లెగిసి బానిసలు ఏం చేస్తారు? చకచకాల పనులు చెక్కబెడతారు. కావలసినవన్నీ ఏవైతే ఉన్నో పొలానికి పోవలసినవన్నీ వస్తువుల దగ్గర తెచ్చుకుంటారు. ఈలోపు యజమాను లేచే సమయానికి బ్రేక్ఫాస్ట్ చెప్పండి రెడీ చేస్తారు. ఆయనకు కావాల్సిన టీ, ఆయనకు కావాల్సిన టిఫిన్, ఆయనకు కావాల్సినవన్నీ రెడీ చేస్తారు. లెగిస్తాడు 7:30 నుంచి, క్షమించండి 10:30 నుంచి మధ్యలో లెగిసి ఆ టిఫిన్ ఇవన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత మీరు తినేసి వెళ్ళారా అని వాట్సాప్లో మెసేజ్ ఎట్టడు.
తినేసి అక్కడే మళ్ళీ దిగి ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయి దూరంగా పోకుండా. దరిద్రం ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ని చూసి నవ్వాలి ఆడాలి తెల్లదు. అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం, అక్కడికి వెళ్తాం, జస్ట్ డోర్ అంతే. దాన్ని నాగరికత అన్నారు, మరి ఏం చేస్తాం. ఒకప్పుడు దూరంగా ఉండేవి రూమ్స్, అవి అవుట్ సైడ్ ఉండేవి. ఇప్పుడు బెడ్రూమ్లోనే ఉందంట, ఏంటని అడగండి. కంఫర్ట్గా ఉంటుందండి అంటున్నారు. అంత సుఖాలు మరిగా ఇలాగ సుఖం ఉండదు. ఎక్కడికో పోతారు, ఎక్కడో తింటారు, తిన్నారో ఉన్నారని కూడా అడగడు. మీరు ముంత పట్టుకెళ్ళారు లేదనుకుంటే అడగడు, ఏమి అడగలే. ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాడు చెప్పండి? సరే రండి, త్వరగా రండి, కలిసి భోజనం చేద్దామంటాడా? లేటుగా వచ్చావంటే అంటే ఒక గొర్రె తప్పిపోయిందయ్యా. గొర్రె తప్పిపోతే రోజు చెప్పాలా నీకు? కూడా తీసుకురావాలని తెలియదు, రా కట్టేసిరా, నువ్వు ఆలస్యం చేయకు, ఇంకొకసారి ఆలస్యం చేసావంటే మాటలే చెప్తున్నాను ఈసారి నీకు వేరే ఉంటుంది వ్యవహారం, అంకే నీకే చెప్పేదని చెప్తాడు. సరే ఇంకా చాలా జాగ్రత్తగా అంటే సిద్ధపరుస్తాడు, భోజనం సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఈ కష్టాలు, ఇప్పుడు ఈ బానిస యజమాని స్టోరీ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది మనం చదువుతున్నామండి. ఇది ప్రాక్టికల్గా ఏ ఊర్లోనే జరిగితే, మన కళ్ళ ముందు మన ఊర్లో పక్క ఈదులు ఎక్కడ దిగిన జరిగితే దీని మీద విలేకరుగా నువ్వు రివ్యూ ఏం రాస్తావు చెప్పు. మామూలుగా అడుగుతున్నావు, ఏమని రివ్యూ రాస్తావు? శ్రామికుల కష్టాన్ని దోసేస్తున్న బలిసిన జలగ టైటిల్ రాస్తావా? రాయను. బానిసలను, మనుషులను పశువులుగా చూస్తున్న మనిషి రూపంలో ఉన్న మృగం టైటిల్. దొంగ యజమానులు, దోపిడీదారులు, ఎంత అభివృద్ధి కలిగిన నాగరికతలో చంద్రమండలం మీద అడుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ సాటి మానవుడిని ఊడిగించేస్తున్న పెత్తందారీ వ్యవస్థ టైటిల్ రాస్తామా? రాయమా? ఎన్ని టైటిల్ పెట్టాలని టైటిల్ పెడతాం. ఈ రెఫరెన్స్ చదివిన తర్వాత నువ్వు కాదు టైటిల్ ఇట్టేది, నేను ఎడతాను అన్నాడు దేవుడు. టైటిల్ ఏంటి చెప్పనా? నేను యజమాని, చెప్పండి, నువ్వు స్లేవ్, బానిస. నాకు పెద్ద బాధాకరమైన విచిత్రమైన మాట ఏంటంటే, ఇంత దుర్మార్గుడైన యజమానుడితో దేవుడు ఎలా పోల్చుకుంటున్నాడండి? నా మాట అర్థమవుతుందా? ఒక మంచి వ్యక్తితో పోల్చుకున్న బాగును, దుర్మార్గుడైన యజమానుడితో దేవుడు తనను తాను పోల్చుకోవడం ఏంటి? అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. చెడ్డ ఉదాహరణలో నుంచి ఏదో మంచి మనకి చెప్పండి నేర్పిస్తున్నాడు. ఉదాహరణ చెడ్డదైనను చెప్పండి, ఆత్మీయత ఎందులో ఏదో దాక్కుని ఉంది. నిజానికి యజమానుడు చెడ్డోడే. ఇంత చేసిన యజమానుడు వారిని గౌరవించుడు, ప్రేమించుడు, థ్యాంక్స్ చెప్పడన్నవి ఇక్కడ లౌకికమైన ఉదాహరణలో మనకు కనబడుతున్నాయి. కానీ ఈ యజమానితో పోల్చుకుంటున్నాడు దేవుడు. ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఈ దుర్మార్గుడైన యజమానితో పోల్చుకోవడానికి కారణం ఇక్కడ ఒక విధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పనా? దేవుని కొరకు అది చేసి, ఇది చేసి, ప్రేయర్ చేసి, సువార్త చేసి, మనకు కావాల్సిన రెక్కల కష్టార్జితాన్ని అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒకటి ఎక్స్పెక్ట్ చేయకూడదట. ఏంటో చెప్పిన? థ్యాంక్స్ రా మై సన్ అని అండంట. ఆ మాట అర్థమవుతుందా? ఫ్యాన్ అయిపోయిన కూర్చున్నామండి, మీరు గదిలేండి, ఫ్యాన్ అయిపోయిన కూర్చున్నామండి, తడిసిపోయామండి, రెస్ట్ తీసుకుందాం అనుకున్నామండి, వర్షిప్లో కంటిన్యూ అయ్యాడు, మా పనులన్నీ, వంట వార్పులు అన్నీ పక్కన పెట్టొచ్చామండి, మా గృహంలో ఈరోజు సండే టైంలో ఎంత బిజీ వర్క్ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టొచ్చాం, ప్రవ్వా మమ్మల్ని మెచ్చుకుంటావా అని అడిగితే దేవుడు అన్నాడట, అస్సలు మెచ్చుకున్నానట. ఎందుకు మెచ్చుకో ప్రభు అంటే, మీరు చేయవలసిందే చేశారు, ఇందులో చెప్పుకోవడానికే ఉంది. నేను యజమానుణ్ణి, చెప్పండి, మీరు నాకు బానిసలు. ఎలా బానిసలు అంటే, బయట బానిసల్ని డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చుకుంటారు, నేను మిమ్మల్ని రక్తం ఇచ్చుకున్నాను. ఏమిచ్చుకున్నాడు? రక్తం ఇచ్చుకున్నాను. ఆ రక్తం ఇచ్చుకున్నాను కనుక ఆ 9వ వచనంలో ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చునా. మీ సంఘంలో ఎంత నలిగిపోయామండి, నేను సువార్తలు ఎంత నలిగిపోతున్నానండి, నేను డే అండ్ నైట్ మీటింగ్స్కి వెళ్తున్నానండి, పరిచర్య చేస్తున్నానండి, ఎంతండి సంఘ పెద్దనండి, అదండి, తోపండి, తురుమండి, మా సంఘంలో నేను ఎంత బరువు. నువ్వెన్నంటే చెప్పు, నువ్వెంత వివరణ అంటే, జేమ్స్ నెలంతా తిరుగుతాడండి, పగలు తిరుగుతాడు, రాత్రి. ఎన్నంటే చెప్పరా జేమ్స్, నువ్వెన్నంటే చెప్పు. నీకు మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఇటు ఏమీ లేదు. నువ్వు చెయ్యాలనే నేను కొన్నాను, నువ్వు చేయవలసిందే
చేస్తున్నావు. ఇందులో నీకు రివార్డ్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మొత్తం పనంతా చేసిన తర్వాత ప్రభువా 31st నాకు ఏమి ఇస్తావంటే 31st ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇంకా బతుకున్నావు, ఇంకేమి ఇవ్వాలి? చెయ్యాల్సిందే చేసావు అంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులం. అంటే మనం అంతా చేసిన తర్వాత ప్రతి విశ్వాసికి సేవకుడికి చెప్పుకోవాల్సిందే చెప్పనా, మేము చేసిందేమీ లేదు, దేవుడు చెప్పిందే మేము చేసాం. ఎందుకు చెప్తున్నా చెప్పనా, ఇప్పుడు మినిస్ట్రీలు ఎలా ఉన్నాయంటే మా మినిస్ట్రీ ఎంత పని చేస్తుంది చెప్పనా, ఎంత పని చేసినా చేయాల్సిందే చేశారు అంతే. మా మినిస్ట్రీ ఎంత పని చేస్తుంది చెప్పనా, మేము అక్కడ సంఘాన్ని కట్టాం, ఇక్కడ సంఘాన్ని కట్టాం, అక్కడ సంఘాన్ని కట్టాం, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా విదేశాల్లో మేము సంఘాలు కట్టబోతున్నాం, మా బ్రాంచ్లు అన్ని దిక్కుల్లో ఉంటాయంటే ఉన్న తర్వాత ఇంత పరిచర్య ప్రపంచంలో ఎవడని చేస్తాడంటే ఎవడు చేయకపోయి నువ్వు చేసినా దేవుడు అంటాడు చేయాల్సిందే చేస్తావు. నిష్ప్రయోజకమైన చెప్పండి దాసులు. రేపొద్దున మన మినిస్ట్రీ డెవలప్ అవుద్ది, ఇంకా చేస్తాం మా అలాగే ఇంకెవడో చేయడంటే ప్రభు అంటాడు చాలా చేసేవరే అంకయ్య అంటాడు. కూర్చో, టీ తాగావా అని యజమాని దగ్గర ఎలా అయితే అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయకూడదో, నిన్ను పొగుడుతాడు దేవుడు నీ పనిని బట్టినని నువ్వు ఊహలోకి వెళ్ళకి. ఎందుకంటే మన పని రక్షణకి మూలం కాదు, ఆయన కృపే రక్షణకి మూలం. మన పని రివార్డ్స్ మనకి తీసుకురాదు. ఎందుకంటే ఇంత పని చేసిన వాళ్ళు అన్నారట, మేము ఏం చేసామండి, మేము చేసింది ఏమీ లేదు, ఎందుకంటే ఆయన మమ్మల్ని కొన్నాడు, రక్తం ఇచ్చుకున్నాడు. అందుకే పౌలు కానీ అపోస్తులు కానీ వాళ్ళ లెటర్స్ రాస్తున్నప్పుడు, పేతురు కానీ వీళ్ళు రాస్తున్నప్పుడు ఇలా రాయరండి లెటర్స్. ఎలా రాయరో చెప్పనా, నేనెవరో తెలుసా, అపోస్తుల్లో కాస్తంత వయసులో పెద్దోడిని, కేఫా అని నేనే. తాళాల గుర్తు ఎవరికి ఇచ్చారో తెలుసా, యేసుక్రీస్తు వారు. పరలోకపు తాళాలు ఎవరికి ఇచ్చారు అనుకుంటున్నారు, నాకే ఇచ్చారు. అండో పేతురు ఏమంటాడు చెప్పనా, నేను యేసుక్రీస్తునకు దాసుడను, పేతురని నేను యేసుక్రీస్తునకు దాసుడని నేను శుభమని చెప్పి రాయినది ఏమనగా నేను బానిసని స్లేవ్ అన్నాడు. మనమైతే ఏమన్నా చెప్పనా, తాళాలు ఎవరికి ఇచ్చారు అనుకుంటున్నారు, నాకే ఇచ్చారు. తాళాలు చేతితో పట్టుకుని పేతురని నేను రాయినది ఏమనగా అని రాస్తా. వాళ్ళకి అర్థమైంది కనుక బానిసలు అన్నారు. పౌలు గారు ఏమంటారు చెప్పినదిగో 12 మంది శిష్యులు ఇశ్రాయేలుకి రిప్రజెంటివ్గా ఉంటే ఒకే ఒక్క మనుష్యుడిగా వన్ అండ్ ఓన్లీ సింగిల్ పర్సనాలిటీగా నిలబడి అన్యజనులకి రిప్రజెంట్గా అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాను. ఎవరనుకుంటున్నారు నన్ను? 13వ సంఖ్యలో 12 మంది ఒక పక్క అయితే 13వ ఒక పక్క. అది మన క్యాపబిలిటీ అని రాయుడు ఏమని రాస్తాడు చెప్పనా, యేసుక్రీస్తునకు దాసుడైన పౌలను నేను శుభమని చెప్పి రాయినది ఏమనగా అంటాడు. మరియమ్మకి ఏ గర్భాన్నైతే యేసుక్రీస్తు వారు పుట్టారో అదే గర్భాన పుట్టినోని యాకోబుని, జాకోబ్. ఇదిగో యోధాని ఎవరైతే ఉన్నారో ఈ యాకోబుని నేను, మా అన్నయ్య యేసు ప్రభు ఆయన నామమును రాయినది ఏమనగా అండో. సొంత సహోదరుడైనా ఏమని రాశాడు తెలుసా, యేసుక్రీస్తు దాసుడైన యాకోబును నేను శుభమని చెప్పి రాయినదేమనగా. వీళ్ళందరిలో ఒకలా ఉంటుందండి. ఎందుకో చెప్పినా వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, మేము ఎంత కష్టపడినను చెప్పండి నిష్ప్రయోజకులమైన దాసు. ఏంటి పేతురు నేను తలకిందులుగా సిలివేశారంట, నీ సాక్ష్యం అదిరిపోయింది అంటే మొత్తం సిలివేసి పరదేశంలో నిలబడిన తర్వాత పేతురు ఇలా అంటాడేమో, చేయాల్సిందే చేశాను సార్, ఇంక పెద్ద ఏం చేశాను సార్ అంటారట. పౌలు గారు ఎంత పరిచర్య అంటే ఈ ఆసియా నుంచి యూరప్ ఖండం వరకు ఎంత పరిచర్య చేసిన పౌలు గారు, ఏంటి నీ పరిచర్య, రివార్డ్స్ అవార్డ్స్ ఎరగొట్ట నీ నువ్వు చేసినంత మినిస్ట్రీ ఎవడ చేయలేదంట. ఏమంటావు పౌలు అంటే, పౌలు గారు అంటారు చేయవలసిందే చేసింది సార్, నేను ఆయన నాకు ఇచ్చిన పరిధిని మించి నేను ఎక్కడికి దాటిపోలేదని తమ్మును తాము అర్థం చేసుకుని తగ్గించుకున్నారట. మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా, ఇప్పటి వరకు మనం ప్రేయర్లో కూర్చుని సరిగ్గా 9:30కి లేదా 9కో మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళేసరికి ఒక 10కే క్లోజ్ అయిందనుకో టైమింగ్ అంతా, మీ ఫీలింగ్, మన ఫీలింగ్ లోపల ఏమంటే చెప్పినా, ఇప్పటి వరకు ప్రేయర్లేనో ఉండొచ్చాం, ఇంకెందుకులే ప్రార్థన పడుకుందాం, వెంటనే మనసు ఎక్కేస్తాం. నువ్వు లెక్కలేసుకుంటావు, ఇప్పటి వరకు ప్రేయర్లో ఉన్నాను, ఉదయం అక్కడ ప్రేయర్కి వెళ్ళాను, ఇప్పుడు ప్రేయర్కి ఇక్కడికి వచ్చాను, మా లోకల్ చర్చికి వెళ్ళాను, ఈ చర్చికి వెళ్ళాను, అలాగే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాను, ఇవాళ నేను చాలా భక్తిగా గడిపేసాను, ఇంక సార్లే ప్రేయర్ మనసు ఎక్కేస్తాం.
నువ్వెన్ని చేసినా నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చెయ్యాల్సింది చెయ్యాలి అంతే. నువ్వెన్ని చేసినా చెయ్యాలి. మేము ఇంత చేసాం ప్రభు అని రికార్డ్ లేదట. అదిగా కొరింథీ పత్రిక చెప్తున్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుడు విలువ పెట్టి కొనబడ్డారు గనక మీ దేహముతో చెప్పండి దేవుణ్ణి మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మేము అది ఇది ఈ సేవలో నా ఆరోగ్యం పోయిందంటే పోతుంది. నువ్వు పోవాలని నేను కొన్నాడు. ఈ సేవలో నేను ఎంత నిట్టూరు పిలిచినా తెలుసా, ఈ సేవలో నేను ఎంత అనారోగ్యం పాలేని తెలుసా, పోతుంది. పోయినా దేవుడు నేను మెచ్చుకోడు. పోయినా గుర్తుపెట్టుకో, నీ ఆరోగ్యాన్ని బట్టి నీకేం అవార్డ్స్ ఇవ్వడు, పోతుంది అంతే. కరోనా టైంలో ప్రాణాలకి తునప్రాయలగించుతూ పోయి ప్రార్థన చేస్తారు. అంటుకుంటుందని తెలిసిన ప్రాణాలు పోయే చాలామంది సేవకులకి. ఆ టైంలో నేను అడుగుతున్నాను, ఎందుకు పోయారు? ప్రాణాలు పోతాయి, అందరూ ఉన్నట్టు ఇంట్లో మీరు ఉండొచ్చు కదంటే ఉండలేకపోయారు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంది కనుక వాళ్ళు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. అది అంటుకుంటుందని తెలిసి ఎదురెళ్ళారు. చివరికి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. చాలామంది వయసు మళ్ళిన సేవకులు చచ్చిపోయారు. నేను అడుగుతున్నాను, దాన్ని బట్టి వెళ్ళని ఏమైనా పొగుడుతాడు అనుకుంటున్నారా? ఆయన్ని మనల్ని అందరిని ఒకలాగా చూస్తాడండి. ప్రభు అంటాడు, ఉదయం ఒకడు వచ్చాడు పొలంలో పని చేయడానికి, మధ్యాహ్నం ఒకడు వచ్చాడు పొలంలో పని చేయడానికి, సంధివేళ ఒకడు వచ్చాడు పొలంలో పని చేయడానికి, అందరికి ఒకటే కూలి ఇచ్చాడట. అలా ఎలా ఇస్తావు? మేము ఉదయం నుంచి ఇన్ని గంటలు కష్టపడ్డాం. ఆడు మధ్యాహ్నం వచ్చాడు, మధ్యాహ్నం కూడా అంతా కష్టపడ్డాడు. వీడు సాయంత్రం 1 గంటే కష్టపడ్డాడు. అందరికి ఒకే కూలి ఎలా ఇస్తావంటే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను రా, నాకు నచ్చినట్టు మీరు ఉండాలి, నేను నచ్చిన కూలి మీకు ఇస్తాను, మీకెడర మధ్యలో పని చేయండి అంటాడట. మనం తెగ ఫీల్ అయిపోతాం. ఎవరో బయట అంటారు కదండి, రాజకీయంలో 40 సంవత్సరాలు మాకు అనుభవం అని. నీకు 40 సంవత్సరాల అనుభవం ఉన్నా, 30 సంవత్సరాల అనుభవం ఉన్నా, నువ్వు సీనియర్ సేవకుడు అయినా, నువ్వు వెన్నైనా గుర్తుపెట్టుకో, ఈరోజు సేవ చేస్తున్న వాడిని ఎంత ప్రేమిస్తాడు దేవుడు, 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న నిన్ను కూడా అంతే ప్రేమిస్తాడు. ఇద్దరిని ఒకేలాగా ప్రేమిస్తాడు, గుర్తుపెట్టుకో. వెనకాల పెద్దమ్మ బెంచీలు అరగొట్టేసి 40 ఏళ్ళ నుంచి సంఘంలో కూర్చున్న పెద్దమ్మ, పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో 40 ఏళ్ళు ఎంత నలిగిపోయారో వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో, ఈరోజు కొత్తగా పాపాన్ని నొప్పుకొని గుండెలో బాదుకుని వచ్చి చర్చలో కూర్చున్న ఈ పాపిని కూడా అంతే ప్రేమిస్తాడు. ఎందుకంటే ఈ యజమానుడి ఇష్టం ఆయన ప్రేమిస్తాడు అంతే. ఇది శ్రామికుల కష్టాన్ని దోచుకుంటున్నాడంటే నువ్వు శ్రామికుడు అనడానికి నీకు హక్కులు లేవు. ఎందుకో చెప్తున్నా, నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీ కొరకు ఎంత చేయాలో అంత చేశాడు. నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ఇబ్బంది జరుగుతుందంటే సేవల అన్యాయం ఏంటి? నాకు ఆశ్చర్యకరమైన మాట అని చెప్పనా, ఇంత పనంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేసిన వీళ్ళు అన్నారట, సమస్తము చేసిన వీళ్ళందరూ అన్నారట, చేయవలసిందే చేసాం మేము, నిష్ప్రయోజకులమైన దాసులం అన్నారు. నేను అడుగుతున్నాను, అంతా చేసిన వాళ్ళు నిష్ప్రయోజకులమైన దాసులం అంటే మనం అంతా చేసామంటే అన్నీ సగం పనులు, మనకి ఏది పూర్తిగా చేయం. చేద్దామా? తినంగా 52 వారాలు చర్చికే రావు మనం. అయినా దేవుడి మీద కోపం ఎంతాం. ఒక ఆవిడ అనేది, నేను రేపు నుంచి డాడీతో మాట్లాడినాను అంది. ఏ అమ్మ అని అడిగాను నేను. అంటే మాట్లాడినాను అంది. ఎందుకు వాళ్ళ డాడీ అనుకున్నాను, తర్వాత తెలిసింది ఆ డాడీ అంట. ఎందుకు మాట్లాడమని అడిగాను. ఎందుకంటే నేను వారం రోజు ప్రేయర్ చేస్తున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్లో నాకు ఆన్సర్ అందుకే మాట్లాడినాను అంది. ఎలా కనబడుతున్నాడు దేవుడు నీకు అని అడిగాను నేను. ఏమనుకుంటున్నావు అయినా? మీ ఇంట్లో మీ తాతయ్య అనుకుంటున్నావా? బాస్ అయినా గుర్తుపెట్టుకో, యజమానుడు అయినా గుర్తుపెట్టుకో, ఆయన చెయ్యాల్సిందే చేస్తాడు. మనం ఎంత చేసినా నిష్ప్రయోజన దాసును. కనీసం టీ తాగమని కూడా అనలేదండి. ఎంత పరిచయం చేస్తే అండవు, గుర్తుపెట్టుకో. టీ కూడా ఆయన తాగెత్తాడు. నువ్వేమనుకుంటే అనుకో. ఇంత పరిచయం, కనీసం పేరు చెప్పరండి పాంప్లెట్ మీద, కనీసం పేరు ఎలాగే వేయలేదు. కనీసం ఇంత పరిచయలో కనీసం గుర్తించరు. ఈ పరిచయలో ఎవరు గుర్తించరు. ఈ పరిచయలో ఎవరు భుజాన్ని ఎత్తుకోరు. ఈ పరిచయలో బాగా చేసామని ఎవరు అయినా అనకపోయినా గుర్తుపెట్టుకోక. ఎందుకంటే మనం చేయాల్సిందే చేస్తున్నాం.
నేను చేయాల్సింది చెప్తున్నాను, నేను తడిసిపోయి చెప్తాను, నేను చేయాల్సిందే చేస్తాను. మీరు చేయాల్సినవి ఉంటాయి. మీరు చేయాల్సిందే. ఇందులో ఎవరెవరిని పొగర్రో, ఎవరినెవరిని ఎత్తుకోరు, ఎవరినెవరిని ముద్దాడరు, ఎవరినెవరిని గొప్ప చేయరు. ఎందుకంటే మనం నిష్ప్రయోజకమైన దాసులు. అంతా చేసిన వాడే మేమేమీ లేదు, మేము అయోగ్యులం అంటే సగం చేసిన వాళ్ళు మనల్ని ఏమనాలి చెప్పండి? మతి లేని అంటారు మనల్ని. వేసేది ఇంత పని, అందులో ఇంత రివార్డులు కావాలి మనకి, పేరు చెప్పాలి. ఈ మైక్ ఎవరు కొన్నారో తెలుసా? ఎవరు కొన్నారు? అది ఆ పేరు చదవండి, దగ్గరికి వెళ్ళి చెప్పాలి. జేమ్స్ గారు కొన్నారు. అది ఆ బాక్స్ ఎవరు కొన్నారో తెలుసా? జేమ్స్ గారు కొన్నారు. ఆ ఫ్యాన్ ఎవరు కొన్నారో తెలుసా? అది 3 రెక్కల మీద చూడాలి, అమ్మాయి పేరు, ఆవిడ పేరు, అందరి పేరు ఉంటుంది చూడు, జేమ్స్ గారు కొన్నారు. ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి సేవలో, గుర్తుపెట్టుకోండి. సేవలో బైబిల్ చెప్తుంది, మనం ఎంత చేసినా ఎన్ని చేసినా నిష్ప్రయోజకులమైన దాసులు. మరో పదం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి, ముగించుకుందాం. నిర్దోషమును నిష్కల్మషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ మనల్ని ముతుల్లో నుంచి లేపి, ఏం చెప్తాడు చూడండి, ఏ రక్తము చేత మనల్ని కొన్నాడట? అమూల్యమైన క్రీస్తు రక్తము చేత కొన్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇంత పని రక్తమిచ్చి మనల్ని కొన్నాడు కనుక ఇంత పరిచర్లో మనం కష్టపడిపోయి, సంఘంలో మనం కష్టపడిపోయి, ఇంత వేసారిపోతే మరి మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? పొలం పనులు చేసేసి ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసేసి, ఉదాహరణలో అన్నీ చేసి యజమానికి అన్నీ చక్కబెడితే మనకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్ చెప్పింది, ఓపిక ఇచ్చేవాడు ఆయనే. గుర్తుపెట్టుకో. ఎలా తిరుగుతున్నారండి సేవలు అంటే? అలాగే తిరుగుతున్నాం. సరదాగా 3 రోజులు వస్తారు నాతో పాటు, 4వ రోజుకి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఎలా తిరుగుతున్నావయ్య అంటే బైబిల్ ఒక మాట ఉంది, ఆయన పనిని మనం ఆగకుండా చేయడం ప్రారంభిస్తే బైబిల్ ఏమందో చెప్పినా, ఆయనకి దగ్గరగా ఉన్న వారికి పక్షిరాజు వంటి బలాన్ని ఇచ్చేవాడు ఆయన్నే. గుర్తుపెట్టుకో. ఆ ఎనర్జీ ఎలా వస్తుందంటే ఆయన ఇస్తాడు. ఆ ఓపిక ఎలా ఇస్తుందంటే ఆయన ఇస్తాడు. ఆ యొక్క పనితనం ఎలా ఇస్తుందంటే ఆయన ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుతారు. ఆయనను పని జరిగించిన వారు పక్షిరాజు వలె యవ్వనంగా ఉంటారు. ఆయన పనిలో రోజు కలిసిపోతున్న వారు నూతనమైన సౌందర్యాన్ని ధరించుకుంటారు. ఇంటికాడ ఉన్న మనం వాసౌట్లు అయిపోతాం, పరిచర్యలు ఉన్న వాళ్ళు చక్కగా పొద్దుతిరుగుడు పువ్వుల్లా కనబడుతున్నారు. అలా ఎలా ఉండగలుగుతున్నారంటే ఆయనతో ఉంటున్నారు కాబట్టి ఉంటారు. బాగా తినేసి కూర్చోండి, ఏదో షుగరో బీపీ వచ్చేది. ఏదో పని చేస్తూ తిరగండి, ఫిట్గా ఉంటాం. మీరు తినేసి ఇంటికాడ అలా రెస్ట్ తీసుకోండి. నేను యజమానిలాగే ఆ ఇంట్లో ఆయన ఏసీ వేసుకుంటే కొంచెం డోర్ తీసుకుని పక్కన డోర్ అని పడుకుంటానంటే నడుతున్నాను. ఆ ఏసీకి అలవాటు పడితే ఏమవుతుందండి? పని చేసేప్పుడు పని చేయాలి, రెస్ట్ తీసుకునేది ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఆయనలో మనం ఎంత కష్టపడితే అంత ఓపికనిచ్చేవాడు ఆయనే. దున్నేవాడికైనా మేపేవాడికైనా అలసిపోకుండా రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్న వీరికి అంత ఓపికను ఎవరిస్తుందంటే ఆ బైబిల్ సెలవిస్తుంది, బలం ఇచ్చేవాడు ఆయనే. కీర్తన గ్రంథం చూడండి, 62వ కీర్తన 11వ వచనం. 62వ కీర్తన 11వ వచనం చూడండి. బలము కలదని ఒక మారు దేవుడి బలం ఎవరిదట? ఆయనది. ఇప్పుడు మరలా చెప్పండి, ఆరోగ్య సూత్రాల్లో ఆరోగ్యం బాగా ఉండాలంటే సూత్రం ఏంటి చెప్పండి? ఆయన పని నువ్వు ఎంత బిజీగా చేస్తే, ఆయన పరిచర్లో నువ్వు ఎంత బిజీగా ఉంటే, ఆయన సంఘ కార్యక్రమంలో నువ్వు ఎంత బిజీగా ఉంటే నీ హెల్త్ కూడా చెప్పండి అంత బాగుంటుంది. చాలామంది అంటారు ఎక్కువ పరిచర్యలు తిరగకండి హెల్త్ పాడైపోద్ది అంటారు. బైబిల్ అంటుంది ఎక్కువ పరిచర్యలు తిరగండి హెల్త్ బాగుంటుంది అంటుంది. మనం ఏమంటాం? ఎక్కువ తిరగకండి పాడైపోద్ది అంటాం. బైబిల్ ఏమంది? ఎక్కువ తిరగండి.
చేయవలసిన పనులన్నీ చేయండి. ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. చక్కగా మీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే, బలం ఇచ్చేవాడు నేనే. యెహోవా కొరకు ఎదురు చూసిన వారికి నూతన బలము దయచేయువాడను నేనే. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ముగించుకుందాం. నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండు ఉండుటకును అని చెబుతూ నన్ను బలపరుచు అని అందే. చెప్పండి, సమస్తమును చేయగలుగుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయన పనిలో ఎంత కష్టపడితే అంత ఎనర్జీ ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. మేము చాలా కష్టపడిపోతున్నాం, మాకు అనారోగ్య సమస్య ఏమి రావు, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా ఆయన పరిచర్లో మేము చాలా పరిచర్య చేస్తూ మేము రెస్ట్ లేకుండా నలిగిపోతున్నాం. ఏం కాదు, ఆయన ఓపికనిచ్చేవాడు. బైబిల్ ఏమని చెప్పిన, సమయమందును చెప్పండి అసమయమందును ప్రయాసపడాలి. రివర్స్ అని చెప్పిన, సమయమందు అసమయమందు నువ్వు ప్రయాసపడాలంటే బాగా వినండి, ముందు సమయమందు అసమయమందు పని చేయాలన్న ప్రాక్టీస్ నువ్వు స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో, అన్నమాట. అర్థమైందా? అంటే నువ్వు ఏ టైం కూడా చూడకుండా నువ్వు దేవునికి పరిచర్య జరిగించాలి అంటే ఏ టైంలో అయినా కష్టపడే మైండ్ సెట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీకు ఉండాలి. ఎండలో కష్టపడతాను, వరదలో కష్టపడతాను, పొలాల్లో కష్టపడతాను, ఇంటికి వచ్చి కష్టపడతాను, ఆయన ఎక్కడ చెబుతాడు కష్టపడతాను, ఆయన ఎలా ఉండమంటే అలా ఉంటాను. అంత ఉన్న తర్వాత పరిచర్య అంతా చేసిన తర్వాత ఆదివారం ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు, దేవా ఈరోజు నన్ను మెచ్చుకుంటావా? నేను ఆకాశం చూస్తే ప్రభు అంటాడు, నువ్వు చేయాల్సిందే చేస్తావు, చేసింది ఏముందా జేమ్స్, వెళ్ళు అని చెప్తాడు. అంతే. అది నిన్నైనా నన్నైనా, ప్రభా 5:30కి వెళ్ళాం ప్రభా, 9 వరకు అక్కడ కూర్చున్నాం ప్రభా, ఎంత ఆశక్తిగా కూర్చున్నాం తెలుసు ప్రభా. కూర్చున్నావుగా, అంతేగా, వెళ్ళు ఇంటికి వెళ్ళు అంటాడు. అంతే. చేయాల్సిందే చేస్తాం. వచ్చారు, విన్నారు, కూర్చున్నారు. ఇందులో రివార్డ్స్ ఏమి ఉండవండి. చెప్పినందుకు నాకు రివార్డ్స్ ఏమి ఉండవండి. రక్తం ఇచ్చి కొన్నాడు కనుక, బానిసలు కొన్నాం కనుక ఆయనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇవన్నీ చేసిన తర్వాత మమ్మల్ని మెచ్చుకుంటా ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఈ భూమి మీద ఏం మెచ్చుకోను కానీ ఒకరోజు వస్తుంది, అప్పుడు మెచ్చుకుంటాను. బలా చెప్పండి, నమ్మకమైన దాసుడా. అప్పటి వరకు ఈ భూమి మీద ఏ సౌండ్స్ మనకి వినబడవు. అప్పటి వరకు ఈ భూమి మీద ఏ మెప్పుకోలు ఉండదు. అప్పటి వరకు సీదరం. నువ్వు ఎంత కష్టపడు అంత సీదరింపులు వస్తాయి. నువ్వు ఎంత పరిచయం చేయి అంత మాటలు అంటారు. నువ్వు ఎంతగా దేవుని దగ్గరకు ఉండు అన్ని ఇబ్బందులు శ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ప్రభువా మేము ఎంత నీకు చేస్తున్నావు, ఏంటి ప్రభువా ఈ శ్రమలు అంటే? ఆయన అంటాడు, చెయ్యి, ఇంకా శ్రమ పడు, ఆ శ్రమలు అలా పక్కన పెట్టి నువ్వు ఈ పని చేయి అని అడుగుతాడు. అస్సలు ఈయనకి మా మీద పట్టింపు లేదనుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి, శ్రమలే, పరిచర్యే, భక్తే, సువార్తే. ఇవో పక్కన అలా జరుగుతూనే ఉంటాయి, అవి మోస్తూనే ఉంటాం, ముందుకు వెళుతూనే ఉంటాం. మేము ఇన్ని చేసాం ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఇప్పుడు ఇవేమీ లెక్కలోకి రావు, ఒక రోజు వస్తాను అప్పుడు లెక్కలు తీరుస్తాను అంటాడు. ఇప్పుడు చెప్పండి, యజమానుడు ఆ ఉదాహరణలో చెడ్డ యజమానుడే కనబడుతున్నా చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ యజమానుడితో పోల్చుకుంటున్నాడంటే, అక్కడ యజమానుడు కింద ఉన్న వాళ్ళు బానిసలు ఎంత కమిట్మెంట్తో ఉంటారో మీరు కూడా నా దగ్గర అంత కమిట్మెంట్తో ఉండాలి. మీరు పార్కుల్లో తిరగడానికి మీకు టైం ఉంటుంది, మీరు రోడ్ల మీద తిరగడానికి మీకు టైం ఉంటుంది, మీ ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి, మీకు సోకులు సరదాలకి, మీ షాపింగ్ మాల్కి, మీ పనికి మాలేసాలకి ఎంత టైం ఉంటుంది. మీకు 1 గంట నా మందిరంలో ఉండడానికి మీకు టైం ఉండదు. మీరు ఏం చేశారని అడుగుతాడు ఆయన. ఉద్యోగాలకు టైం ఇస్తారు, భోజనాలకు టైం ఇస్తారు, రెస్టారెంట్లకు టైం ఇస్తారు, ఫ్యామిలీతో వెళ్ళిపోవడానికి టైం ఇస్తారు, ఎన్నిటికి టైం ఇస్తారు, బీచ్లకు టైం ఇస్తారు, ప్రతిదానికి టైం ఇస్తారు. నా దగ్గర 1 గంట గడపడానికి మీరేదో పెద్ద ఎరగదీసిన ఫీలింగ్ మీరు ఎందుకు ఇస్తున్నారని అడుగుతాడు ఆయన. ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి 2-3 మెసేజ్లు వినేస్తాం, ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి చర్చిలో మేము గడిపిస్తాం, ఈ రోజుకు ప్రేయర్ లేదు, బైబిల్ స్టడీ లేదంటే దేవుడు అంటాడు, నువ్వు చాలా ఊహించుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన. నువ్వు చేయవలసిందే చేయి. ఆదివారం నువ్వు ప్రేయర్కి వెళ్ళొచ్చినా దేవుడు అంటాడు, ప్రేయర్ చేయి అంటాడు ఆయన. ఆదివారం నువ్వు వాక్యం విని వచ్చినా
వాకింగ్ చదువు అని అడుగుతాడు ఆయన. పొలంకి వెళ్ళి వచ్చిన టీ పెట్టని ఎలా అడుగుతాడో చర్చికి వెళ్ళి వచ్చి నిన్ను కూడా చెప్పు ప్రార్థన చేయి అని చెప్తాడు ఆయన. ఇదేంటి ఎంత కఠినంగా ఉన్నాడంటే ఈయన కఠినంగానే ఉంటాడు, ఆయన అలానే ఉంటాడు. నచ్చితే వెంబడించు, నచ్చకపోతే సుఖంగా ఉన్న దేవుళ్ళు బయట చాలామంది ఉన్నారు. అక్కడ తాగొచ్చు, తిరగొచ్చు, ఎగరొచ్చు, బెల్లి డ్యాన్సులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంక అంతకాదు హంగామా మామూలు కూడదు, రకరకాల ఉత్సవాలు ఉంటాయి, తాగి తందనాలు ఆడతారు. అవన్నీ నీకు కావాలి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఆడికి వెళ్ళిపో. ఈ దేవుడి దగ్గర అవన్నీ కుదరవు. ఆయన కఠినంగా ఉంటాడు, కఠినంగానే వెంబడించమంటాడు. రెస్ట్ తీసుకుంటున్నాను ప్రభు అంటే ఎందుకు రెస్ట్ తీసుకున్నావు అని కూడా అడుగుతాడు. రాత్రి త్వరగా పడుకున్నావు, ఉదయం లేటుగా లేచావు, మళ్ళీ మధ్యాహ్నం తినేసి పడుకున్నావు, మళ్ళీ సాయంత్రం త్వరగా పడుకున్నావు, ఇంత రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా అడుగుతాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం పడుకోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, మధ్యాహ్నం నిద్రపోవాలి అంటే నీకు ఏం హక్కు ఉందని నిద్రపోయావు అని కూడా దేవుడు అడుగుతాడు. గుర్తుపెట్టుకో. ఏం చేస్తావు, ఎందుకు నీకు రెస్ట్ దేనికి? రాత్రి త్వరగా నిద్రపోయావుగా, లేటుగా లేచావుగా, మధ్యాహ్నం మళ్ళీ ఏమి ఎరగదీసాను పడుకుంటున్నావు నువ్వు? అంతా రెస్టే. ఇన్ని రెస్టులు తీసుకుని ఆదివారం ప్రార్థనకు వచ్చి అలాంటి అమాయకుడితో ఒకటితో ప్రార్థన చేయించేసుకుంటారు. కష్టాలు వచ్చేసి ప్రార్థన చేయండి. కష్టాలు వచ్చేస్తే మరి ఇబ్బందులు వచ్చేస్తే మరి ప్రార్థన చేయండి. ఆయనకి దగ్గరగా ఉండండి, అన్నీ బాగుంటాయి. ఆయనతో కలిసి ఉండండి, ఎనర్జీ బాగుంటుంది, ఫైనాన్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఆయనతో ఎంత కమిట్ అయి ఉంటే అంత మన లైఫ్ స్టైల్ బ్యూటిఫుల్గా కొనసాగుతుంది. ఇదే సీక్రెట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు